హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా సిద్దిపేటకు వచ్చేస్తాం. అదే అండి మాధవి గారి తోటకు వచ్చాం. క్రితం ఎపిసోడ్లో మాధవి గారి తోటలోని కొన్ని విశేషాలని మనం తెలుసుకున్నాం. ఈనాటి ఎపిసోడ్లో కూడా మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మరి ఎందుకు ఆలస్యం, మన ఎపిసోడ్కి ఎంటర్ అయిపోదామా? కమాన్, లెట్స్ గో. ఓకే అండి, మాధవి గారు మరో ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. సో మీ తోట పరిచయం చేసుకుంటుంటే ఇంకా మిగిలే ఉంటున్నాయి చాలా. సో మరి ఈనాటి ఎపిసోడ్లో కూడా మీకు తెలిసిందే మన సెగ్మెంట్, మన ఆడియన్స్ అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ స్టార్ట్ చేస్తాం. మరి ఈనాటి మన ఎపిసోడ్లో ఏ క్వశ్చన్ అడుగుతున్నారు, ఏ మొక్క చూపిస్తున్నారు మన ఆడియన్స్కి క్వశ్చన్ లాగా? ఓకే, ఈరోజు ఈ మొక్క ఏంటో అడుగుతున్నా. ఓకే, ఇది సన్న ఉంది ఆకు, ఉల్లిగడ్డ కన్నా సన్న ఆకు. ఓకే, అటు ఉల్లిగడ్డ ఉంది, అటు ఉల్లిగడ్డ ఉంది కదా. ఓకే, ఇది వచ్చేసి లావుగా ఉంది. ఓకే, దీని పువ్వు లేదు కాబట్టి కొంచెం డౌట్. ఓకే, ఈ ఆకు ఇట్లా ఉంది, సన్నగా ఉంది. సో ఇది నేను ఏం అడుగుతానంటే, ఇది డైలీ మన కర్రీస్ లో ఇది లేనిది నడవదు. ఓకే, అంటే ఎస్పెషల్లీ నాన్ వెజ్ కి అవసరం, నాన్ వెజ్ కి ఇది కంపల్సరీ. ఓకే, సో గెస్ చేయండి. అది అక్కడ మాధవి గారు పట్టుకుంటేనే ఆ స్మెల్కి నాకు అర్థమైపోతుంది ఏంటి అనేది. నాకు స్మెల్ చూస్తే కనుక తెలిసిపోతుంది నాకు. సో మీరు గెస్ట్ చేస్తూ ఉండండి, కంపల్సరీ ఇది ఉండాలి. హార్ట్కి చాలా మంచిది అంట, ఇది హార్ట్కి చాలా మంచిది అంటారు. సో మీరు గెస్ట్ చేస్తూ ఉండండి. ఆన్సర్ నేను ఎపిసోడ్ ఎండింగ్ లో రివీల్ చేస్తాను. పచ్చళ్ళల్లో కూడా కంపల్సరీ, పచ్చళ్ళలో స్పెషల్ గా మామిడికాయ పచ్చళ్ళలో ఇది కంపల్సరీ ఉండాలి అనిపిస్తుంది. ఇది ఉంటే ఆ సైడ్ లో అక్కడక్కడ ఇక చెప్పలేదు, ఆన్సర్ చెప్పేసినట్టు అయిపోతుంది. ఓకే, టోటల్ గంట అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఇదంతా ఉల్లిగడ్డ. ఓకే, ఉల్లిగడ్డ సీడ్ నుంచి వస్తుంది. సీడ్ మనం వేసేసుకొని చిన్న చిన్న మొక్కలు గడ్డిలాగా ఉంటాయి, అవి తీసి మనం సపరేట్ చేసి పెట్టుకోవాలి. సో అంటే సీడ్ ఎలా వస్తుంది? సీడ్ చిన్న నల్ల నువ్వుల్లాగా ఉంటాయి సీడ్. అది అంటే ఉల్లిగడ్డ నుంచి, ఉల్లిగడ్డ పువ్వు నుంచి వస్తుంది. మీకు పువ్వు అక్కడ ఉంది. ఓకే, ఓకే, చూపిస్తాను. దీనికే వస్తుంది, దీనికే వస్తుంది. ఓకే, అందులో పడి ఉంది చూడండి, అది తీసుకొస్తే అర్థమవుతుంది. అది అక్కడ ఉంది. ఓకే, ఇది సీడ్ డెవలప్ అవుతుంది, ఇందులోంచి సీడ్ డెవలప్ అవుతుంది. ఓకే, సో ఇందులో మీకు కనిపిస్తుంది, ఇందులో ఉంది చూడండి, సీడ్ నల్లగా ఉంటుంది. ఇది యాక్చువల్లీ ఇంకొంచెం ఎండితే సీడ్ వస్తుంది బయటకి. ఓకే, ఓకే, సో దీంట్లోంచి మనకి సీడ్ వస్తుంది. దీంట్లోంచి వచ్చి ఇవి మనం అంటే ఇప్పుడు అలా చల్లుకోవడం ఏంటంటే ఫస్ట్ బెడ్ తయారు చేయాలి. బెడ్లో కొంచెం మంచిగా ఎరువు అది వేసుకొని ఇది జస్ట్ లైట్గా స్ప్రింకిల్ చేసి మళ్ళీ మట్టి కప్పేసేయాలి. ఆ తర్వాత లైట్గా ఒక 10 days మనకి సన్న గడ్డిలాగా బయటకు వస్తుంది, గ్రీన్ కలర్. ఇప్పుడు ఇంట్లో పెట్టుకునే వాళ్ళు ఇలాంటి చిన్న కుండీలో కూడా వేసుకోవచ్చు. కుండీలో ఇలా స్ప్రింకిల్ చేసే స్ప్రింకిల్ చేయాలి కదా. వాటర్ మామూలుగా చేతితో కూడా స్ప్రింకిల్ చేయొచ్చు, సన్నం చల్లితే అయిపోతుంది. ఎందుకంటే చిన్న సన్న ఇవి కాబట్టి లటక్కన వాటర్ పోస్తే పైకి ఎగిరిపోతాయి. అవి స్ప్రింకిల్ చేయాలి, ఇట్లా జల్లాలి అంతే. జల్లితే వీటితో చాలా స్లో. ఉల్లిగడ్డ ఆనియన్ కొంచెం స్లోగానే, మంచి స్లో క్రాప్ ఇది. సో ఎంత టైం పడుతుంది ఇది నాకు 6 months. చాలా టైం పట్టింది. ఓకే, ఫైన్. ఇప్పుడు ఇది ఒక్కటి ఉంది కదండి, దీనికి ఇప్పుడు దీనికి ఎన్ని ఆనియన్స్ వస్తాయండి? దీనికి ఒక 6, 7, 10 వరకు వస్తాయి. 10 ఆనియన్స్ వస్తాయి. ఓకే, దీనికి 10 ఆనియన్స్ అంటే ఇంట్లో ఇష్టం వచ్చినట్టు సగం కోసి సగం పడేస్తూ ఉంటాం ఆనియన్స్. బేసిక్గా ఇలా దోశలకి వాడి సగం వేసి సగం పడేస్తూ ఉంటాం, ఫ్రిడ్జ్లో పెడతా ఉంటాం. అదొకటి పండడానికి 6 నెలలు పడుతుందంట. చూసారా, చాలా ఇది. సో మీ పక్షులు కూడా వచ్చినట్టున్నాయి, పిలుస్తున్నాయి. నెమళ్ళ తోట ఇది. సో ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం ఇవే పెట్టేస్తారు, మొత్తం ఆనియన్సే. సో ఇక్కడ జామ. సో ఇక్కడ చిన్న గూడు పెట్టిందండి. అవునవును, సూపర్. నేను కూడా ఇప్పుడే చూస్తున్నా.
గుడ్లు కూడా ఉన్నాయి ఇందులో. ఓ 4 గుడ్లు, 4 గుడ్లు ఉన్నాయి, రెడ్ కలర్ గుడ్లు ఉన్నాయి. సో ఇందులో ఇది చూసుకుంటే ఇది ఎంత సూపర్ ఇక్కడ మొత్తం కుట్టేసింది వాటర్ రాకుండా దానిపైన అటు నుంచి ఇటు నుంచి అటు కుట్టేసింది, గుడ్ల మీద వాటర్ రాకుండా. సో మదర్ నేచర్ ఎంత గొప్ప. మదర్ వాటర్ పడ్డా కానీ జారిపోయేటట్టు ఈ ఆకును కూడా తీసుకుంది అండ్ వాటర్ పడకుండా ఇక్కడ ఈ ఆకును పెట్టేసి అంటే ఇక్కడ నిలబడడానికి ఇక్కడ స్టాండింగ్ పొజిషన్. వాకిలి ఏర్పాటు రూఫ్ వాకిలి అన్నీ ఉన్నాయి. రూఫ్ అంటే ఇంట్లోకి నీళ్లు పడకుండా మనం ఏర్పాటు చేసుకుందాం. వాకిలి కూడా ఉండాలి కదా, 2 సెట్ చేసుకుంది ఇక్కడ. సూపర్. మనం టచ్ చేయొద్దు. సో ఇక్కడ పపాయ, ఇది పపాయ అది వచ్చింది ఆటోమేటిక్ వచ్చేసింది. ఇది అంటే ఆటోమేటిక్ అంటే మేము సీడ్లింగ్స్ వేస్తూ ఉంటాము వాటితో. సో ఇక్కడ ఈ తోటకూర ఇవన్నీ. సో ఇక్కడంతా చిన్న చిన్న మొక్కలు పెట్టారు. ఇదంతా ఇది ఇప్పుడే యాక్చువల్లీ 2 days అయింది పెట్టి. ఓకే, జస్ట్ 2-3 days అయింది. ఈ టమాటో ఓకే. అంటే ఇప్పుడు టమాటో సీజన్, ఇప్పుడు రైనీ సీజన్ వస్తుంది కాబట్టి రైనీ సీజన్ కి రేట్ బాగుంటది. ఓకే, ఇప్పుడు పెడితే మనకి రైనీ సీజన్ లో కాత వస్తుంది. ఓకే. సో ఇది ఇప్పుడు ఇవన్నీ సాప్లింగ్స్ పెట్టారా లేకుంటే విత్తనాల నుంచి? కానీ ఇప్పుడు ఈసారి మాత్రం సాప్లింగ్స్ తీసుకొచ్చి పెట్టాం. ఇక్కడ దొరుకుతాయి మనకి సాప్లింగ్స్. సో మరి విత్తనాలు తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటంటే, కొంతమంది టమాటోస్ ఉంటాయి, దాన్ని ఎట్లా దాన్ని సేవ్ చేస్తారు? విత్తనాలు మన టమాటో విత్తనాలు కట్ చేసినప్పుడు అది సీడ్స్ కడిగేసి జాలీలో వేసి ఎండబెట్టాలి. ఎండబెట్టేసి మనం సాయిల్ బెడ్ తయారు చేసుకోవాలి ఫస్ట్. దాంట్లో కూడా న్యూట్రిషన్ కరెక్ట్ గా వేసి సాయిల్లో అప్పుడు ఈ సీడ్స్ చల్లేసి సన్నం చల్లాలి. సన్ని పైనుంచి మళ్ళీ సన్నగా మట్టి చల్లాలి. దానికి వాటర్ స్ప్రే చేయాలి. వాటర్ స్ప్రే చేసి ఎవ్రీడే చూసుకుంటే వితిన్ 1 week లో మీకు చిన్న 2 ఆకులు వస్తాయి. ఆ తర్వాత ఇంకా అదే పెరుగుతుంది. చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు అన్నమాట. యాక్చువల్లీ నేనే వేస్తాను బెడ్ నేనే వేస్తాను. సో టొమాటో మనం తీసి పండు టొమాటో అంటే పండుదాలకు నార్మల్ ఏ టొమాటో లోపల వచ్చిన విత్తనాలు ఉన్న టొమాటోతోనే మనం గ్రో చేసుకోవచ్చు. అవి తీసి కొద్దిగా కడిగేసి ఎండబెట్టేసి అది మాయిశ్చర్ ఉండకూడదు. జాలీలో వేసేస్తే అదే ఎండిపోతుంది. మాయిశ్చర్ లేకుండా మళ్ళీ ఆరబెట్టేస్తాం. కొంతమంది వచ్చేసి టిష్యూ పేపర్ మీద పెట్టేసి ఆరబెడుతుంటారు, అది ఇంకా మిగతా మాయిశ్చర్ గుంజుకుంటుందని. సో దాన్ని జస్ట్ అలా పైన అలా జల్లేసి దానిపైన కూడా ఇసుక మనం అంటే ఏదైతే మనం కాంపోస్ట్ రెడీ చేసుకుని దాన్ని వేసేసి దాన్ని వాటర్ చల్లితే మట్టి వేసేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో ఇక్కడంతా ఇదండి ఇది మిర్చి. సో నారు మేమే సీడ్ తీసుకొచ్చి వేసినాము. ఓకే. సో ఇది ఇప్పుడు రెడీ ఉంది. పీకేసి మనం ఒక్కొక్కటి సపరేట్ పెట్టుకుంటే మళ్ళీ మిర్చి వచ్చేస్తుంది. ఓకే. ఇది నారు పోయడం అంటే ఎలా చేస్తారు? నారు పోయడం అంటే సీడ్ తెచ్చుకోవాలి. సీడ్ తెచ్చుకొని ప్యాకెట్ బెడ్ తయారు చేయాలి ఫస్ట్. బెడ్ లో మళ్ళీ న్యూట్రిషన్ కరెక్ట్ గా వేయాలి. మన కాంపోస్ట్, కొంచెం పెండ, ఎరువు అదంతా కూడా పౌడర్ లాగా చేసుకొని అది మొత్తం కలిపి మంచిగా మిక్స్ చేయాలి. ఓకే. కొంచెం సాయిల్ వెట్గా ఉండాలి. వెట్గా ఉన్నప్పుడు అది ఇట్లా ఛానల్స్ లాగా సన్నగా ఛానల్స్ లాగా చేసి సీడ్ మెల్లమెల్లగా దాంట్లో పోయాలి. పోసి మళ్ళీ దాన్నే కప్పేసేయాలి. విత్ ఇన్ ఒక 1 week లో మనకి సన్నగా మొక్కల్లాగా కనిపిస్తాయి. అవి 10 days అట్లా చూస్తుంటే ఒక 1 month లో ఈ హైట్కి వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఇవి తీసి దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. డిస్టెన్స్ 1 feet డిస్టెన్స్ లో పెట్టుకోవచ్చు. లేదంటే పాట్లో వన్ ప్లాంట్ ఇన్ 1 pot, ఒక్క మొక్క ఒక పాట్లో. అండ్ 1 more thing అండి, యాక్చువల్గా ఈ మిర్చి అంటే ఇప్పుడు బయట చూసుకుంటే మిర్చిలో ఇప్పుడు మీరు అన్నట్టు సీడ్స్ పెట్టి సాప్లింగ్స్ వచ్చి రేపు అంటే మొత్తం మిర్చి వచ్చి ఇక రేపు మార్కెట్కి తీసుకెళ్తాం, లేకపోతే ఇప్పుడు మార్నింగ్ మార్కెట్కి తీసుకెళ్తాం అన్న టైంలో కూడా దానికి కెమికల్స్ కొడతారంట కదండి? కెమికల్స్ వేస్తారు. ఎందుకంటే దీనికి మిర్చికి లీఫ్ కర్ల్ అని ఒకటి వస్తుంది డిసీజ్. ఆ లీఫ్ కర్ల్ రాగానే ఆకుముడత, ఆ ఆకుముడత రాగానే ప్రొడక్షన్ తగ్గిపోతుంది. అది తినేస్తుంది, లాగేస్తుంది, ఆకులోంచి న్యూట్రిషన్ లాగుతుంది. అప్పుడు మిరపకాయలు కూడా రావు, చిన్నగా వస్తాయి, లేకపోతే ఎండిపోతుంది చెట్టు, ఇంకా చెట్టు ఎండిపోతుంది, అది మొత్తం లాగేస్తుంది సారం. అందుకని పెస్టిసైడ్ వేస్తారు. మనం దానికోసమని పెస్టిసైడ్ వేయక్కర్లేదు. మనం పుల్లటి మజ్జిగ ఇంట్లో ఉంటుంది కదా, బాగా పులిసిపోయిన మజ్జిగను తీసుకొని వాటర్లో కలిపి ఫిల్టర్ చేసి స్ప్రే కొట్టాలి. లీఫ్ కర్ల్, ఆకుముడత రాకుండా. అంటే ఎందుకంటే ఇప్పుడు బేసిక్గా చాలామంది అంటే మన ఈ షోలో నేను చాలాసార్లు చెప్పాను,
ఎందుకంటే మిర్చి మనం బయట తీసుకునే మిర్చి బాగా కడగాలి క్లీన్గా వాష్ చేయాలనేసి. కానీ ఈ మిర్చి లేనిది పని జరగదు కాబట్టి ముందే తీసుకొని దాన్ని క్లీన్గా వాష్ చేసుకొని యూస్ చేసుకోవాలి. మన ఇంట్లో వాడుకోవాలంటే ఒక 4 కుండీలలో మీరు మిర్చి పెట్టుకుంటే సరిపోతుంది. 2 వాడుకున్నాం అనుకో 2 వస్తూనే ఉంటాయి. అది కూడా బుషిగా అయిపోతుంది చెట్టు. అంటే 1 year వరకు కూడా అది ఏం పాడుగా చెట్టు అలాగే ఉంటుంది. సో మనకి మిర్చి మహా అంటే 3-4 వాడతారు మహా అంటే ఇంట్లో, అంతేగా 3-4 వాడతారు కాబట్టి ఆబ్వియస్లీ పెట్టుకుంటే ఇలా ఒక 4 పెట్టుకుంటే ఇలా చక్కగా వస్తుంటాయి. సో ఇది మునగండి, ఇది మునగ. ఓకే. సో అక్కడ కూడా ఉన్నట్టున్నాయి, అక్కడ చాలా ఉన్నాయి. సో అక్కడ డిస్కస్ చేద్దాం దీని గురించి. ఇది మళ్ళీ నేతి ఇక్కడ ఉంది. సో అలాగే ఒక ఫ్యామిలీకి అండి, లైక్ ఒక ఫ్యామిలీ రిలాక్స్డ్గా బయట కూరగాయలు కొనుక్కోకుండా రిలాక్స్డ్గా ఉండాలంటే ఏ మొక్కలు ఇంట్లో పెట్టుకుంటే బెస్ట్ అండి? టమాటో, మిర్చి, వంకాయ. మనకి ఈజీగా పెరిగేది కాకరకాయ, మోరింగా పెట్టుకోవచ్చు ఒకటి, కరివేపాకు, ఆకుకూరలు ఒక 3 రకాలు వేసుకోవచ్చు. పాలకూర, తోటకూర, కొత్తిమీర, పుదీనా ఈజీగా పెరుగుతాయి. సో ఇంట్లో ఒక ఈ కూలర్లు ఈ మధ్య అందరూ ఫార్మింగ్ చేసుకోవాలంటే అందరు కొనట్లేదు. జస్ట్ కూలర్ వేస్ట్ కూలర్ అందులో మొత్తం ఆకుకూరలు ఫిల్ చేసుకోవచ్చు అందులో ఆకుకూరలు ఒకటి అయిపోతుంది. అండ్ అట్లాంటిదే ఇంకొక కూలర్ పెట్టుకున్నాడు అందులో టొమాటో అండ్ ఇవి క్రీపర్స్ కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఎందులో అయినా గ్రో చేసుకోవచ్చు. వేస్ట్ థర్మోకోల్ ఇవి ఉంటాయి కదా బాక్సెస్, దాంట్లో ఒక హోల్ చేసి 2 హోల్ చేసేస్తే దాంట్లో కూడా డ్రైనేజ్ కరెక్ట్ చూసుకోవాలి అంతే. పోకుండా అవును, డ్రైనేజ్ కరెక్ట్ చూసుకోవాలంటే చాలా మంది మడులు పెడతారు ఇంట్లో. మడులు పెట్టినప్పుడు కింద గులకరాళ్ళు అవన్నీ వేస్తుంటారు కదండి. కొంతమంది ఈ కొబ్బరికాయ అవి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే డ్రైన్ బ్లాకేజ్ ఉండకూడదు. ఇప్పుడు మనం వేయలేదనుకోండి స్టోన్స్, మట్టితో బ్లాక్ అయిపోతుంది. ఈ స్టోన్ వేస్తే గ్యాప్ లోంచి వాటర్ బయటకు వెళ్ళిపోతుంది. అందుకని అది పెట్టాలి కంపల్సరీ. అంటే అందులో వాటర్ లేకపోతే వాటర్ కి ప్లాంట్ వాటర్ లాగింగ్ అయ్యి మొక్క రూట్స్ దగ్గర మురిగిపోయి మొక్క చచ్చిపోతుంది. వాటర్ స్టాగ్నేట్ అయిపోతే డేంజర్. మొక్క కింద ఏ మొక్క అయినా మనకి ఏం అవసరం లేదు, డ్రైనేజ్ చూసుకోవాలంటే, ఇన్పుట్ అవుట్పుట్ చూసుకోవాలి. ఇంకోటి అండి, చాలా మంది మొక్కలు పెడతారు కాకపోతే మట్టి అదంతా వల్ల హార్డ్ అయిపోతుంటుంది. సో దానివల్ల మొక్క ఇదైపోతుంటుంది. అలా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? మొక్క మట్టి హార్డ్ అవుతుందంటే దాంట్లో సరి అయిన ఎరువు లేదనమాట. అంటే కాంపోస్ట్ ఉండాలి, రేషియో కరెక్ట్గా ఉండాలి. ఓకే. హార్డ్ ఉంటే కూడా మొక్క పెరగదు, మరీ వాటరీగా ఉంటే కూడా పెరగదు. సో ఫస్ట్ ఆ మొక్క తీసేసి దాన్ని చూడాలి కండిషన్ ఎలా ఉంది. లోపల సాయిల్, కుండీలో ఉన్న వాళ్ళకి మొత్తం మట్టి తీసేయాలి, మళ్ళీ దాన్ని సాయిల్ మొత్తం కండిషన్ చేయాలి. మన దగ్గర కాంపోస్ట్ ఉంటే, లేదంటే కొనుక్కోవచ్చు. ఇప్పుడు కాంపోస్ట్ కూడా రెడీమేడ్ దొరుకుతుంది, అది అండ్ ఇది 2 కలపచ్చు. సో ఒక రేషియోలో కలపాలి. ఎట్లా అండి అంటే ఇప్పుడు ఒక చిన్న పాట్ ఉంది, ఒక మొక్క పెడుతున్నారు, సరే ఒక టొమాటో మొక్క పెట్టాలి, దాంట్లో ఎలాంటి ఏ రేషియోలో ఏమేమి కలపాలి? రేషియో అంటే మన ఎర్ర సాయిల్ ఎక్కువ పోర్షన్ ఉంటుంది, దాంట్లో మనకి ఒక హాఫ్ కాంపోస్ట్ వేసుకోవచ్చు. హాఫ్ పార్ట్ 1:2 1 పార్ట్ సాయిల్ అయితే ఇది దాంట్లో హాఫ్ కాంపోస్ట్ లో అంటే ఎరువు మన ఇంట్లో తయారు చేసిన ఎరువు, లేదంటే మనం కొనుక్కోవచ్చు. సో ఇప్పుడు కొంతమంది మొక్క పెట్టేటప్పుడు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎర్రమట్టి వేసుకొని దాంట్లో కొంతమంది నీమ్ పౌడర్ కలుపుతారు. నీమ్ పౌడర్ అవన్నీ కలపచ్చు, కానీ అన్నిటికీ అవసరం లేదు. నీమ్ పౌడర్ అవన్నీ అవసరం లేదు. సాయిల్ ఏంటంటే గుల్లబారి ఉండాలి. నీమ్ పౌడర్ ఉంటే కలపచ్చు, మనకి మంచి అన్ని కలపచ్చు, కానీ బేసిక్ గా చెప్తున్నా నేను. ఇంకా అది స్పెషల్ గా మళ్ళీ అన్ని సాయిల్ మిక్సింగ్, సాయిల్ కాంపోనెంట్స్ ఏంటి ఎలా చేయాలి అంటే అవన్నీ చెప్పచ్చు. కానీ ఇదేంటంటే మనకు బేసిక్ గా ఏంటంటే సాయిల్ లో హ్యూమస్ పార్ట్ ఉండాలి, అంటే లీఫ్ మ్యాటర్, ఆర్గానిక్ మ్యాటర్ ఉండాలి. మీరు అడిగిన క్వశ్చన్ కి ఆర్గానిక్ మ్యాటర్ ఉంటే వాటర్ సాయిల్ గట్టిగా అయిపోదు. సో ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ ద సెన్స్ లైక్ ఎర్రమట్టి, కాంపోస్ట్ ఇస్ నథింగ్ బట్ ఆర్గానిక్ మ్యాటర్. ఆర్గానిక్ మ్యాటర్ ఉండాలి. ఇప్పుడు ఎర్రమట్టి కాకుండా కొంతమంది ఇప్పుడు ఇసుక వేస్తుంటారు, కొంచెం ఇసుక పార్ట్ కూడా కలపచ్చు. కొంచెం ఎర్రమట్టి అది కూడా, దాంతో కూడా కొంచెం మట్టి గుల్ల పడుతుంది. ఇసుక కూడా ఉండాలి, కానీ ఆర్గానిక్ మ్యాటర్ కంపల్సరీ. సో అంటే ఓన్లీ మొక్క పెట్టాలి అంటే మనం ఏదో బయట నుంచి తీసుకొచ్చేసి ఎర్రమట్టి వేసేసి దాంట్లో పెట్టేసినామంటే ఎర్రమట్టి తొందరగా హార్డ్ అయిపోతుంది, కాంపాక్ట్ అయిపోతుంది. అప్పుడు ఆ రూట్ స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం. ఈవెన్ ఎప్పుడైనా మనం ఒకసారి ఇట్లా మన చేయిలో గట్టిగా పట్టుకుంటే సఫికేషన్ ఫీల్ వస్తూ ఉంటుంది. సో ఇక ఎక్కడ స్ప్రెడ్ అవుతుంది. పైనుంచి కూడా మనం ఆర్గానిక్ మ్యాటర్ పైనుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో మరి ఇట్లా హార్డ్ అయిపోయినప్పుడు మొక్క అందులో నుంచి తీసేయాల్సిందే. ఇంకా
హార్డ్ అయితే మాత్రం తీసేసి సాయిల్ మిక్సింగ్ చేసి మళ్ళీ పెట్టాలి. సాయిల్ మిక్స్ చేసి మళ్ళీ పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ డ్రైనేజ్ చూసుకోవాలి ఎప్పుడైనా, మెయిన్ డ్రైనేజ్ చూసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇప్పుడు ఇలా చాలామంది వీటిని ఇది రీపోర్టింగ్ చేయాలి అంటారు కొంత ముక్కల్ని. అవును. సో ఏ టైంకి రీపోర్ట్ చేయాలి బేసిక్గా? సింపుల్గా మీరు ఇండోర్ ప్లాంట్స్కి అయితే మామూలుగా ఏ టైంకైనా చేయొచ్చు. జనరల్లీ మార్నింగ్ పాటింగ్ అంతా మార్నింగ్ చేస్తాము, రీపాటింగ్ అంతా, లేదంటే ఈవినింగ్ చేయాలి. ఎన్ని మంత్స్ తర్వాత అంటే యాన్యువల్లీ చేసుకోవచ్చు. ఎవ్రీ 6 months అక్కర్లేదు. యాన్యువల్లీ వర్షాకాలం అయితే మొత్తం పాటింగ్ అంతా నేను చేస్తా. మొత్తం అన్ని కింద వేసేసి సాయిల్ మొత్తం మిక్స్ చేసుకొని ఒక కుప్పలాగా పెట్టేసుకొని అన్నిటికీ చేసుకోవడమే. ప్రాపగేషన్ చేసుకోవచ్చు ఆ టైంలో, కట్ చేసి కటింగ్స్ అన్ని పెట్టడం, అంటే సాయిల్ మిక్సింగ్ చేసుకోవడం. సమ్ టైమ్స్ మొక్క అది దాని క్రాప్ ప్రాపర్గా రాకపోయినా కానీ, లేకుంటే అది ఎదుగుదల ప్రాపర్గా లేకపోతే కూడా కొంతమంది రీపోర్ట్ చేయాలి అంటారు. అవును, రీపోర్టింగ్ చేసుకోవడం వల్ల మనకి రూట్స్కి మంచి దొరుకుతుంది, ఏరేషన్ అది దొరుకుతుంది, సాయిల్ కండిషనింగ్ చేసుకోవచ్చు, అండ్ డ్రైనేజ్ చూసుకోవచ్చు. దాని బదులు దాంతోనే ఈ 3 things చూసుకుంటే మనకి గ్రీన్ థంబ్ ఉన్నట్టే. గ్రీన్ థంబ్ ఉందంటే ఎనీథింగ్ విల్ గ్రో. సో అంటే మనం ఇవన్నీ కలుపుకుంటే ఇంకా మంచిదే, కాకపోతే మనం ప్రాపర్గా డ్రైన్ హోల్ లేమన్గా ఆలోచిస్తే సాయిల్ డ్రైనేజ్, సాయిల్ కండిషన్ అండ్ కొంచెం వాటర్ డైలీ పోయడంతో చాలు, ఏ మొక్క అయినా పెంచుకోవచ్చు. వాటర్ అంటే గుర్తొచ్చింది, అసలు వాటర్ ఏ టైం, ఎండాకాలం ఎలా ఇచ్చుకోవాలి, నార్మల్ టైమ్స్ ఎట్లా ఇచ్చుకోవాలి? మార్నింగ్ అన్నా ఈవినింగ్ అన్నా ఇవ్వాలి. ఎనీ సీజన్, మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా. ఎండాకాలం మాత్రం తప్పకుండా జాగ్రత్త పడాలి. ఎండ టైంలో అసలు ఇవ్వకూడదు, మాడిపోతుంది చెట్టు. అవును, చాలా మంది మాడిపోతుంది. ఎండాకాలం ఉండండి, ఎండ వచ్చింది వీడికి ఆకలి దాహం వేస్తుంది నాకు తర్వాత ఒకరు చెప్పారు, మన ఎండలో తిరిగి వచ్చి ఒకసారి నీళ్ళు తాగితే సన్ స్ట్రోక్ ఎట్లా తగులుతుందో దానికి కూడా వాటి కూడా అట్లనే అవుతుంది. కాబట్టి అవి కూడా చిన్న పిల్లల్లాగా చూసుకోవాలి అంటారు. పైన లేయర్ మనం కాంపోస్ట్ లేయర్ లేదంటే ఆకులు వేసేస్తే మనకు ఎవాపరేషన్ తక్కువ ఉంటుంది. ఓకే ఓకే. సో ఒక లేయర్ ఆకులు వేసేసేయండి. ఈ చెత్త ఏంటి ఇదంతా అని అంటుంటారు అందరూ, చెత్త అలాగా ఫీల్ కాకండి. ఈ ఆకుల వల్లనే మనకు ఇవాపరేషన్ వాటర్ ఆగుతుంది అనమాట, ఎండాకాలం కానీ ఏ సీజన్ అయినా. ప్లస్ అదే డీకంపోజ్ అయ్యి దాని లోపలికి వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా అట్టముక్కలు కూడా వేసుకోవచ్చు. అట్టముక్కలు అంత ప్రిఫరబుల్ కాదు, కానీ బెటర్ ఆకులే బెటర్. ఈ మధ్య కొంతమంది చూస్తున్నాను అట్టముక్కలు టకటక వేసేస్తున్నారు చాలా మంది, పైన వేస్తున్నారు. పైన ఇట్లా వేసేసి వాటికి మొత్తం మల్చింగ్ లాగా ఉంటుంది, వాటర్ దాని మీదనే పోసేస్తుంటే అది అబ్జర్వ్ చేసుకుని దానికి మల్చింగ్ లాగా వస్తుంది అని అట్టముక్కలు వేస్తున్నారు. అది అంత ప్రిఫరబుల్ అంటారా? అది కూడా మట్టిలో కలిసిపోతుంది కదా అట్ట అనేది. అట్టముక్కలు కలిసిపోతాయి తప్పకుండా, కానీ దాంట్లో టాక్సిసిటీ ఏమైనా ఉంటుందేమో మనకు తెలియదు కదా. అట్టలో ఏమన్నా ఉంటుంది. సో అట్ట కూడా స్మెల్ గట్టిగా వస్తుంటుంది ఎప్పుడు అట్టలు తీసినప్పుడు. దాని బదులు ప్రిఫరబుల్ అట్ట ఏంటంటే, అట్ట వేస్తే ఏమవుతుందంటే దాంట్లో స్మెల్ వస్తుంది, ఆ తర్వాత అది ముద్దలాగా అయిపోతుంది. అది అంత ప్రిఫరబుల్ కాదనుకుంటాను నా ఉద్దేశంలో. బెస్ట్ ఆకులు, బెటర్ ఆకులేయండి. మనం తోటలో ఉన్న ఆకులే కలెక్ట్ చేసుకో, బ్యాగ్ లో పెట్టేసుకుంటే అది పైన వేయచ్చు. దాన్ని కాంపోస్ట్ లాగా వాడితే బ్లాక్ గోల్డ్ అయిపోతుంది, బ్లాక్ గోల్డ్ కింద మారుతుంది. సూపర్. ఇది గార్లిక్ అండి, వెల్లుల్లి. ఆన్సర్ ఈస్ వెల్లుల్లి, గార్లిక్, వెల్లుల్లి. ఒకసారి ఇలా అనేసారా చూస్తాం, ఎందుకంటే మీకు తెలియదు నాకు తెలుసా స్మెల్. ఎందుకంటే ఫస్ట్ తీసినప్పుడే నాకు స్మెల్ చాలా ఘాట్ వస్తుంది. నార్మల్ కంటే కూడా కొన్ని ఈ మధ్య ఫేక్ వస్తున్నాయి, అంత స్మెల్ రాదు. ఇదైతే సూపర్ స్మెల్ వస్తుంది, గార్లిక్. సో వెల్లుల్లి. సో ఇది దీనికి ఎన్ని వస్తాయండి ఇప్పుడు ఈ వెల్లుల్లి? దీనికి మేబీ అరౌండ్ 10-12 అట్లా వస్తాయి. ఓకే, అది కదండి. సో ఇప్పుడు మనకి వెల్లుల్లి అంటేనే దాని నీళ్లు తగలద్దు అంటారు అంటే వచ్చినాక. సో ఇప్పుడు దీనికి ఇది ఎన్ని రోజుల పంట అండి యాక్చువల్గా? ఇది కూడా ఐ థింక్ ఇప్పుడు 4 months అయింది వేసి. 4 months. సో ఇది కంప్లీట్ అయినట్టు ఎలా తెలియాలి మనకి?
అంటే దీనికి కూడా ఫ్లవర్ వస్తుంది. ఫ్లవర్ వచ్చినాక తీసి చూడొచ్చు. లేకపోతే యాక్చువల్లీ ఇప్పుడు ఆల్రెడీ ఫామ్ అయింది, గార్లిక్ ఫామ్ అయింది, మీరు తీసి చూస్తే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు హార్వెస్ట్ చేయొచ్చు దీన్ని? హార్వెస్ట్ చేయడానికి రెడీ లేదు, ఎందుకంటే ఇంకా పచ్చిగా ఉంది. ఓకే ఓకే. అంటే మనకి దానిపైన ఫ్లవర్ వస్తే, దానిపైన ఫ్లవర్ వచ్చి అది డ్రై అయిపోతూ ఉంటే అప్పుడు మనం పీకేసాడమే. అంటే ఈ దుంప జాతులు మాక్సిమం అన్ని ఇలానే. ఎందుకంటే అల్లం చూసుకుంటే కూడా, అల్లం సారీ పసుపు చూసుకుంటే కూడా అది ఎప్పుడైతే ఆకు ఎండిపోతుందో అప్పుడు రెడీ అయినట్టు. సో ఇది కూడా పువ్వు వచ్చి ఎండిపోతుందంటే రెడీ అయినట్టు. ఎందుకంటే అల్లం తీసుకుంటాం కానీ అల్లం అంటే దాన్ని ఒలవనప్పుడు మాత్రం తగులుతో తొందరగా ఫంగస్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు దీనికి వాటర్ పువ్వు వచ్చి ఎండిపోతుందంటే అప్పుడు వాటర్ ఇవ్వడం ఆపేసేయాలా? వాటర్ ఆపేసేయచ్చు, డ్రై అయిపోతే ఇంకా వాటర్ అక్కర్లేదు. హార్వెస్ట్ స్టేజ్కి వచ్చినట్టే. రైట్ సూపర్. ఇది కూడా లీవ్స్ కూడా ఎండిపోతాయి. ఇంకా ఇది కూడా పీకచ్చు, యాక్చువల్లీ పీకి చూడొచ్చు, కొన్ని చూడొచ్చు, చెక్ చేసుకొని కూడా మనం పీకచ్చు. ఓకే ఓకే ఫైన్. సో ఎండిపోయిందంటే ఎండిపోతే పీకేసేస్తే దాని రెడీ అయిపోతుంది. సో ఆన్సర్ ఈస్ వెల్లుల్లి. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి మొక్కను మాకు పరిచయం చేసిన. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. థ్యాంక్ యూ. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.